శ్రీహరి గారు వన్ ఆఫ్ ద బెస్ట్ వెస్టైల్ యాక్టర్ అండ్ వన్ ఆఫ్ ద కంప్లీట్ యాక్టర్ ఇన్ టిఎఫ్ఐ. సినిమాలో ఒక క్యారెక్టర్ నిడివి కానీ ఆ క్యారెక్టర్ తాలూకు రోల్ కానీ ఎంతున్నా దాని ఇంపాక్ట్ ఎంత ఉందనేసి. సో అలాంటి తాలూకా తీసుకుంటే శ్రీహరి గారి రోల్ ఆయన ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు, ఆయన క్యారెక్టర్ ఎక్కువ నిడివి ఉండాల్సిన అవసరం లేదు, ఆయన క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. దాదాపు 100 సినిమాలు యాక్ట్ చేశాడు ఆయన. దాంట్లో 28 సినిమాలు మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశాడు అనమాట. సో ఇప్పటికీ కొన్ని సినిమాలు పేరు చెప్పుకుంటే బావుగారు బాగున్నారా, బృందావనం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, డి, డాన్ సీను, కింగ్. ఈ సినిమా పేర్లను చెప్పినామంటే హీరో పేరు తర్వాత మనకు గుర్తొచ్చే పేరు ఖచ్చితంగా శ్రీహరి గారితో ఉంటుంది అనమాట. ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే శ్రీహరి గారిది యాక్టింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఒక్కసారి శ్రీహరి గారి పర్సనల్ లైఫ్కి వెళ్ళామంటే యాక్చువల్గా ఈయన పుట్టింది వచ్చి 1964లో. ఈయన పుట్టింది వచ్చి గుడివాడలో పుట్టాడు అనమాట. కాకపోతే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్ బాలానగర్లో షిఫ్ట్ అయిపోవడం వల్ల బాలానగర్కి వచ్చేసాడు. ఒక పాలవాడిగా, ఒక పేపర్ బాయ్గా అయితే పనిచేశాడు అనమాట. బట్ ఎప్పుడైతే జిమ్నాస్టిక్స్ అథ్లెట్ ఉన్నాడో అప్పుడే ఈయనకి పోలీస్ జాబ్ కానీ రైల్వే జాబ్ కానీ ఆఫర్ చేశారు. బట్ ఈయనకి మూవీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల అవన్నీ వద్దనుకుని చెప్పి ఇలా ఇక్కడ ఇండస్ట్రీలోనే ఉండిపోయాడు అనమాట. అండ్ ఈయన లాంచ్ అయింది వచ్చి దాసరి నారాయణరావు గారి సినిమాలో, కృష్ణరాజు గారు యాక్ట్ చేసిన బ్రహ్మనాయుడు అనే సినిమాలో 1987లో లాంచ్ అయ్యారు అనమాట. మనందరికి తెలిసినట్టుగానే 1996లో డిస్కో శాంతి గారిని పెళ్లి చేసుకున్నారు. దురదృష్టవశాత్తు వాళ్ళ కూతురు అక్షర అనే తన పాప 4 నెలలకే ప్రాణాలు కోల్పోయింది అనమాట. సో ఆ పాప గుర్తుగా గాను అక్షర ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశారనమాట. అదే ఫౌండేషన్ రంగారెడ్డి జిల్లాలో దాదాపు ఒక 3 విలేజ్ని దత్తత తీసుకుని ఫ్లోరిడ్ లేకుండా వాటర్ని అయితే సప్లై చేసేది అనమాట. ఇంకా అదే కాకుండా ఎప్పుడైతే తన కూతురు కోల్పోయాడో అప్పటి నుంచి ఈ ఫౌండేషన్ కి తన సంపాదనలో 50% స్ట్రైట్ అవేగా అయితే ఆ అక్షర ఫౌండేషన్ కి ఇచ్చి ఇలాగ సోషల్ సర్వీస్ అయితే చేసుకుంటూ వచ్చాడు అనమాట. సినిమాని ఇంత ఇష్టపడే శ్రీహరి గారు లాస్ట్ కి తన ప్రాణాలు కోల్పోయింది కూడా సినిమా సెట్ లోనే. రాజ్ కుమార్ అనే సినిమా, హిందీ సినిమా, షాహిద్ కపూర్ది. దీని షూటింగ్ లో 2013లో ముంబైలో షూట్ చేస్తా ఉంటే అక్కడే ఆయన ఒళ్ళు బాలేకుండా అక్కడే చనిపోయాడు అనమాట.